హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నానండి. అది ఎలాగో చూసేద్దాం. ఫస్ట్గా నేను ఒక పావు కిలో చిక్కుడుకాయలు తీసుకొని ఫ్రెష్వి కట్ చేసుకున్నానండి. ఇలాగా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వాటిని శుభ్రంగా ఒక 2 to 3 టైమ్స్ కడుక్కుంటానండి. నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈ చిక్కుడుకాయలు వేసేసి కొద్దిగా ఉప్పు వేసేసి ఒక 10 to 15 minutes దీన్ని మెత్తగా ఉడకపెట్టుకుందామండి. తర్వాత ఏం చేయాలో చూసేద్దాం. తర్వాత మనం ఒక పప్పుల పొడిని ప్రిపేర్ చేసుకుందామండి. అది ఎలాగంటే కొద్దిగా పప్పులు, కొద్దిగా జీలకర్ర, ఒక 3 to 4 ఒట్టిమిరపకాయలు, కొబ్బరి పొడి, ఉప్పు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలండి, మనకి వీడియోలో చూపించిన విధంగా. తర్వాత నేను ఒక ఆనియన్ తీసుకొని దాన్ని నీట్గా కట్ చేసుకున్నానండి. వీడియోలో చూపించిన విధంగా పొడవుగా కట్ చేసుకున్నాను. చూడండి ఒకసారి. తర్వాత నేను ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కరివేపాకు, 2 ఒట్టిమిరపకాయలు వేసుకొని తిరవాత పెట్టుకోవాలండి. ఆనియన్స్ కూడా వేసుకొని తిరవాత పెట్టుకుందామండి. తిరవాత పెట్టుకున్న తర్వాత ఈ చిక్కుడుకాయలు మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి, అవి దాంట్లో కూడా వేసేసి బాగా వేపుకోవాలండి. ఒక 2 to 3 minutes బాగా చిక్కుడుకాయలు అనేవి బాగా వేగిపోవాలి.
తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా అండి పప్పుల పొడి, దాన్ని వేసేసుకొని బాగా ఒక 1 మినిట్ బాగా వేపుకోవాలండి. ఆ చిక్కుడుకాయల్లో వేసిన తర్వాత బాగా వేపేసేసుకున్నామంటే మన చిక్కుడుకాయ ఫ్రై ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ చిక్కుడుకాయ ఫ్రై. అన్నంలో కలిపేసుకొని తినేయచ్చు, అంత బాగుంటుంది. చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఇంతేనండి చిక్కుడుకాయ ఫ్రై. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసిన వంటలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.